స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ని సార్. మా కాలేజీలో ఇంతకుముందు కూడా గతంలో కరోనా టైంలో అప్పుడు కంప్యూటరు ఆ తర్వాత సీసీ కెమెరాలు కూడా వాళ్ళు దొంగలించుకోవడం జరిగింది. మేము అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ మొన్న న్యూ ఇయర్ సందర్భంగా 2 days హాలిడేస్ వస్తే మరి అప్పుడు కూడా దొంగలు వచ్చి మరి ఫ్యాన్లు దొంగలించడం జరిగింది. ఫ్యాన్లు 6 రూములలో ఒక్కొక్క రూమ్లో 2 ఫ్యాన్లు 12 ఫ్యాన్లు తీసుకెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు గడ్డలు తీసుకున్నారు, ఆ ఫ్యాన్ రెక్కలు మాత్రం అక్కడ పడేసిపోయిండ్రు. దాదాపు 30-40 వేల ఫ్యాన్లు పోయి ఉంటాయి. మరి మేము వచ్చి చూసిన వెంటనే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం సార్. మరి ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా కొద్దిగా జాగ్రత్త తీసుకొని వాళ్ళపై ఆ దొంగల మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. నేను గర్ల్స్ నాగర్ కర్నూలు జూనియర్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్ వర్క్ చేస్తున్నాను. మా కళాశాలలో గత 31st నైట్ దొంగతనం జరిగింది. దొంగతనం అంటే మా కళాశాలకు సంబంధించిన 12 ఫ్యాన్లు ఎత్తుకోపోవడం జరిగింది. దాంతోపాటుగా మా కళాశాల బోర్డుల పైన మా ఆడపిల్లలు సిగ్గుపడేటట్టు అసభ్యకరంగా రాతలు రాయడం జరిగింది. మా పిల్లలే దాన్ని చెరిపేశారు, వాళ్ళు చూడలేక భరించలేక చెరిపేశారు. అదేవిధంగా కళాశాల గ్రౌండ్ వాతావరణము మొత్తం నైట్ 6:30 దాటితే చీకటిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హెడ్లైట్లు లేవు. హెడ్లైట్ లేకపోవడం వల్ల చీకటిగా ఉండడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆటోమేటిక్గా జరుగుతున్నాయి కూడా. చీకటిగా ఉంటుంది. పక్కనే ఎస్సీ హాస్టల్ ఉంటుంది, ఆ పిల్లలకు కూడా ఇబ్బందికరంగా గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, ఆ పిల్లలు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి లైట్లు అరేంజ్ చేయాలని నైట్ పూట ఖచ్చితంగా. దాంతోపాటుగా ఎంట్రన్స్ గేట్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నేను అధికారులను కోరుతున్నాను. కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం కాలేజీలో ఇవి సీసీ కెమెరాలు ఎత్తుకోపోవడం జరిగింది. ఈ మా కళాశాలలో సీసీ కెమెరాలు లేకపోవడం, తర్వాత మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం, హెడ్లైట్లు లేకపోవడం వల్లనే ఈ దొంగతనం జరిగింది. దాంతోపాటుగా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అధికారులు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఒక హెడ్లైట్లు ఏర్పాటు చేసి, సెంటర్లో ఒక హెడ్లైట్లు ఏర్పాటు చేసి మొత్తం ఈ వాతావరణం మొత్తము వెలుతురుమయం చేస్తే, చీకటిగా ఉండకుండా వెలుతురుమయం చేస్తే కొంతవరకు నివారించవచ్చు అని నా అభిప్రాయం. నందిని రాథోర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. మా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మన ఫ్యాన్స్ ఉంది సార్. మొత్తం నేను హాలిడే January 1st వచ్చి పీక్కుపోయారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం బేస్లెక్కి ఫ్యాన్లు తీసుకుపోవడం జరిగింది. మాకు మంచి వసతులు ఉండేవి. వాళ్ళు దొంగలు ఎవరో వచ్చి తెలియదు కానీ గేట్ ఎక్కి పైకి వెళ్ళి పై నుండి కిందికి వచ్చి ఫ్యాన్లు తీసుకుపోవడం జరిగింది. సో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు మళ్ళీ మీరు ఫ్యాన్ వసతి కల్పించాలని కోరుకుంటున్నాం సార్. అందులో ఒక 2 ఫ్యాన్స్ పైన ఇంకా 4 రూమ్స్లో నుండి 6 ఫ్యాన్స్ పోయినాయి మాకు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మాకు అంటే ఇక దోమలు ఇంకా వేరే బ్యాక్టీరియాస్ లాంటివి వచ్చినప్పుడు మేము కిటికీ తెచ్చుకుంటే బయటకు వెళ్ళి మొత్తం దోమలు వస్తున్నాయని మేము ఫ్యాన్స్ వేసుకోవడం జరిగింది. ఆ ఫ్యాన్స్ పోవడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీరు మళ్ళీ ఫ్యాన్స్ మాకు తెప్పవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.